ప్రైజ్ ద లార్డ్. దేవుడు అదృశ్య రూపిగా ఉన్నాడు. అదృశ్యంగా ఉన్నాడు గనకే మనము ఆయనను అవగాహన చేసుకోక మనసు శూన్యంగా ఉంటుండొచ్చు. అయితే దేవుని బిడ్డ, శూన్యం నుంచి దేవుడు సృష్టిని తయారు చేసిన వాడుగా ఉన్నాడు. మన గ్రహింపు లేనితనం అదృశ్యతను బట్టి గ్రహింపు లేక శూన్యంగా ఉన్న ఆ శూన్యాన్ని ఆకారంగా మలచడానికి మనము అతన్ని చూడలేకపోయినా అతని కార్యాలు మనకుండా జరిగించడానికి ఆయన శక్తిమంతుడు. అందుకే మనము చూడలేని వాటిని ఉన్నాడని నమ్మాలి. నిజానికి మనము దృశ్యంగా ఉండడానికి ఇంకా నమ్మకానికి తావులేదు. కనిపిస్తుంది కాబట్టి నమ్మి విశ్వసించు అని చెప్పాల్సిన అవసరం ఉండదు. ఆయన కనిపించడు కనుకే నమ్మండి, విశ్వసించండి అని చెప్తాం. ఈరోజు శూన్యం నుంచి సృష్టి తయారు చేసిన దేవుడు కేవలం నమ్మకం హెచ్చించు, నీ ద్వారా కార్యం చేసి నిన్ను నీ విలువలు హెచ్చించడానికి, నీ మనసు గ్రహింపులేని ఎక్స్పెక్ట్ చేయని అద్భుతాలు నీ ద్వారా చేయడానికి శక్తిమంతుడు. కేవలం విశ్వాసం మాత్రం ఉంచు. దేవుడిని దీవించునుగాక. మరొకసారి వినండి, గ్రహింపులోకి వస్తుంది. ఆమేన్.